బ్రేకింగ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు ఈ నెల 15న విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపు అమావాస్య కావడంతో ఎల్లుండి ఫస్ట్ లిస్టు విడుదల చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. ఇక ఇప్పటి వరకు జరిగిన స్క్రీనింగ్ కమిటీ మీటింగ్లలో 72 మంది అభ్యర్థుల పేర్లు ఫైనల్ అయ్యాయని, సింగిల్ నేమ్తోనే జాబితాను తయారు చేసినట్టు సమాచారం. ఇవాళ ఢిల్లీలో మరోసారి స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ జరగనుంది. ఈ సమీక్షలో మరిన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంది. అనంతరం ఆ జాబితాను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించనున్నారు. రేవంత్ భట్టి అందుబాటులో ఉండాలని ఏఐసీసీ సూచించడంతో ఇరువురు నేతలు ఢిల్లీ వెళ్లారు. ఫస్ట్లో ఎవరి పేరు ఉంటుందని కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు ఈ నెల 15న విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపు అమావాస్య కావడంతో ఎల్లుండి ఫస్ట్ లిస్టు విడుదల చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. ఇక ఇప్పటి వరకు జరిగిన స్క్రీనింగ్ కమిటీ మీటింగ్లలో 72 మంది అభ్యర్థుల పేర్లు ఫైనల్ అయ్యాయని, సింగిల్ నేమ్తోనే జాబితాను తయారు చేసినట్టు సమాచారం. ఇవాళ ఢిల్లీలో మరోసారి స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ జరగనుంది. ఈ సమీక్షలో మరిన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంది. అనంతరం ఆ జాబితాను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించనున్నారు. రేవంత్ భట్టి అందుబాటులో ఉండాలని ఏఐసీసీ సూచించడంతో ఇరువురు నేతలు ఢిల్లీ వెళ్లారు. ఫస్ట్లో ఎవరి పేరు ఉంటుందని కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.